గానే ఉంటాం. ప్రమాదం ఎవరి వలన ఉంటుందో తెలుసా? మనలో ఉండి మన బైబిల్ పట్టుకుని వాక్యాలు తీస్తూ మనవాడు అనుకుంటూ తప్పుడు బోధలు చేస్తున్న వాడితోనే సంఘానికి ప్రమాదం. మరలా వివరణ మరలా ఇస్తున్నా. మతోన్మాదుల వలన సంఘానికి ఏమీ జరగదు, మతము ఉన్మాదుల వలన ఏమీ జరగదు, ఉన్మాదమే జరుగుద్ది. కానీ స్పీకర్స్ అని చెప్పుకుంటున్న వాడు జర్జాగా తెల్ల సొక్కా వేసుకొని టచ్ చేసుకుని సూటు బూటు వేసుకుని జర్జాగా వాడు ఆత్మల్ని నరకానికి పంపిస్తాడు. మనం అంటున్నారు, చాలామంది అనుకుంటారు మతోన్మాదుల మీద స్పందించకపోయినా పర్లేదండి, మొరిగి అలా ఆగిపోతారు. ఎందుకంటే యేసుప్రభు వచ్చేంత వరకు మతోన్మాదులు ఉంటారు. వాళ్ళని మార్చడం అనుకోవడం మన అమాయకత్వం, వాళ్ళు ఉంటారు. కానీ సంఘానికి ప్రమాదకరమైనది వీళ్ళే. ఒకరోజు యేసుక్రీస్తు వారు